అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం పట్టణ పరిధిలో 24వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్పీ అకౌంట్లో ఈ రోజు సుమారుగా చూసుకుంటే 23 లక్షల వరకు కూడా అమౌంట్ ఉన్నదని, ఆ అమౌంట్ని అయితే పూర్తిగా ఏదైతే ఆ డ్వాక్రా సంబంధించినటువంటి 30 గ్రూపులు ఏవైతే ఆ గ్రూపులకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఆవిడ వద్దనే ఉండి పూర్తిగా ఆ 30 గ్రూపుల్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారని ఈరోజు మొరపెట్టుకుని ఈరోజు కలెక్టరేట్ వద్దకైతే వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? ఈరోజు ఈ మెప్మా గ్రూప్కి సంబంధించి సుమారుగా ఈ 30 గ్రూపులు ఉన్నాయని చెప్తున్నారు డ్వాక్రావి. ఈ డ్వాక్రా గ్రూప్కి సంబంధించిన ఒకే అకౌంట్లోకి ఎలా వెళ్ళి ఏం జరిగింది అక్కడ? సార్ మేము 30 రూపాయలు మనిషి 30 రూపాయలు సార్, మాది 300 అవుతుంది. 330 గ్రూపులు కడుతున్నాం సార్. మేము 30 గ్రూపులు కట్టింది 30 వడ్డీ డబ్బులు అన్నీ కలిపి అప్పులకి ఇస్తున్నారు. ఆ అప్పులు వడ్డీ పంచుతాం అన్నారు. వడ్డీ పంచగా అవి కూడా మళ్ళీ అప్పులే ఇస్తున్నారు. మా డబ్బే మాకు 3 రూపాయల లెక్క వడ్డీకి ఇస్తున్నారు. ఆ 3 రూపాయల వడ్డీ కూడా పంచుతాం అన్నారు ఇంతకుముందు. ఇప్పుడు అది కూడా పంచట్లేదు. అది అప్పులకే ఇచ్చి మొత్తం అది మా క్యాష్ అంతా 22 లక్షలు ఉంది సార్. అందులోని మేము ఏంటంటున్నామంటే 22 లక్షలు ఉంది కదా, 10 లక్షలు ఉంచండి, 10 లక్షలు పంచండి అన్నాము. లేదు పంచడం అవ్వదు, అది అలాగ ఉండాలి మీకు డబ్బులు అని అన్నారు ఆవిడ. అలాగంటే మేము తినక మా పిల్లలు తినక అది ఎవరికండి అంటే అది అలాగ ఉండాలమ్మా, డబ్బు అనేది అది పంచడం అవ్వదు అని అంటున్నారు ఆర్పీ గారు. అది ఎలాగవుతుంది మేడం అంటే ఇప్పుడు పోనీ మేము గ్రూప్లో ఒక వ్యక్తి చనిపోతుంది, 10 మంది గ్రూపు, ఒక మనిషి కట్టకలేదు అని దిగిపోతున్నా లేకపోతే చనిపోయినా ఆవిడ పరిస్థితి ఏంటంటే 450 ఇస్తారంట. 450 15 సంవత్సరాలకి 450 ఎలాగమ్మా ఇచ్చేస్తావు? మేము కట్టిన 30 రూపాయలు లెక్క వేసుకున్నా మాకు 450 రాదు కదా, ఎక్కువే కదా వస్తుంది. మీరు ఆ డబ్బులైనా ఇవ్వాలి కదా, వడ్డీ ఇవ్వకపోయినా అసలైనా ఇవ్వాలి కదా చనిపోయిన వ్యక్తికి అని అంటే అవన్నీ మాకు సంబంధం లేదు, మేము 450 ఇస్తాము, 20% లెక్కే ఇస్తాం, మీకు 80% మెప్మా ఆఫీస్లో ఉంటుంది అని అంటున్నారు. అలాగని మేము కంప్లైంట్ ఇచ్చాం. మెప్మా సార్ వచ్చారు. వస్తే 80% ఏమీ లేదమ్మా, మీకు చనిపోయినా మీరు కట్నం దిగిపోయినా మీకు మొత్తం మీరు కట్టింది అసలు వడ్డీ అన్నీ మీకు మీ డబ్బులు మీకు ఇచ్చేయాలని చెప్పారు సారు. అలాగైతే సార్ ఇప్పటికొచ్చి 2-3 చనిపోయారు, వాళ్ళకైతే 450 రూపాయలు ఇచ్చి చేతులు పిసుకున్నారు సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే అవన్నీ లెక్కలు రాస్తే ఏంటమ్మా అని అన్నారు. అలాగని మేము మాకు వద్దు సార్ అసలు ఎత్తేస్తాం మేము గ్రూప్ అని అంటే సార్ అన్నారు మాట్లాడదాం, మాకు 10 రోజులు టైం ఇవ్వండి అని అన్నారు. ఇప్పటికొచ్చి మాట్లాడలేదు, ఏది లేదు, కంప్లైంట్ ఇచ్చాం. అది పట్టించుకోలేదని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం మేము. మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు, కలెక్టర్ గారు ఏ విధంగా స్పందించారండి? కలెక్టర్ గారు ఆ సార్ని పిలిచారు, ఆ సార్కి అప్పచెప్పారు. ఆ సార్ కూడా మళ్ళీ పీడీ గారు 4 రోజులు టైం అడుగుతున్నారు. మేము బయటకు వెళ్తాం, మాకు పని ఉంది, మాకు 10 రోజులు టైం ఇవ్వండి, 10 రోజుల్లో మీకు ఏదో ఒకటి చెప్తాం, మెసేజ్ చేస్తాం, నెంబర్ ఇచ్చారు. అది సార్ జరిగింది. మీకు ఎటువంటి న్యాయం కావాలి? మాకు వద్దు సార్, మేము మా డబ్బులు మా పిల్లలు తినక మేము తినక ఎవరు ప్రభుత్వం తినడానికా సార్? మేము కట్టుకున్న డబ్బులు మాకే వడ్డీకి ఇస్తున్నారు, ఆ వడ్డీ పంచరు, అసలు ఎవరు, మరి ఎవరికి సార్ ఆ డబ్బు? అందుకే మేము అడుగుతున్నాం, మా డబ్బు మాకు పంచేయండి. మేమైతే 30 రూపాయలు ఎస్ఆర్ఎఫ్ కట్టాం, పొదుపు కట్టుకుంటాం. మాకు పొదుపుకి బ్యాంక్కి సంబంధం. మా డోక్రా వాళ్ళందరూ పొదుపే కట్టుకుంటాం, మేము ఎస్ఆర్ఎఫ్ కట్టాం. అసలు మా 30 మందికి వద్దు. ఆవిడ మాకు బెదిరిస్తుంది, మీరు 30 రూపాయలు కట్టాల్సిందే, కట్టకపోతే అవ్వదు, ఫోటో దిగవలసిందే, దిగకపోతే అవ్వదు, మీరు ఎక్కడికి వెళ్తారో నేను చూస్తాను, మీకు బ్యాంక్ లోన్ ఇవ్వకుండా చేస్తాను అంటున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి బ్యాంక్ లోన్కి ఆడికి సంబంధమే లేదు అసలు. ఇలాగ మా 30 గ్రూపులే కడుతున్నాయి. నేను వేరే గ్రూపులో ఎంక్వైరీ చేశాను డ్వాక్రా వాళ్ళని. అమ్మా మీరు ఎస్ఆర్ఎఫ్ కడుతున్నారంటే ఎస్ఆర్ఎఫ్ మేము ఎవరు కట్టట్లేదమ్మా, మేము పొదుపే చేసుకుంటున్నాం, పొదుపు చేసుకుని బ్యాంకులో డబ్బు తెచ్చుకుంటున్నాం అన్నారు. ఇక్కడ మీ 30 గ్రూపులే ఎస్ఆర్ఎఫ్ కడుతున్నాం. మేము కట్టుకున్న డబ్బు మాకు బాధ అనిపిస్తుంది సార్. మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ మీరు 30 రూపాయలు ఇన్ని సంవత్సరాలు కట్టారు కదా, ఆ వడ్డీ పంచుతామని ఇంతకుముందు చెప్పారు, ఆ వడ్డీ ఇంతకుముందు పంచమని చెప్పినప్పుడు ఇప్పటికి వచ్చి వడ్డీ ఎందుకు పంచలేదని మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు సార్. వడ్డీ గురించి వీళ్ళకి అడిగితే పంచుతాం అని అంటున్నారు. ఇప్పటికి వచ్చి వడ్డీ పంచింది లేదు, ఆ డబ్బులు ఎంత ఉన్నాయో లెక్క తేలింది లేదు, బుక్ అడిగితే బుక్ చూపించరు, లెక్కలు అడిగితే లెక్కలు చూపించరు. మా డబ్బు మాకే కదా ఇవ్వాలి, మేము బ్యాంకులో తెచ్చిన సొమ్ము కాదు, లేకపోతే ఆవిడిచ్చిన సొంత సొమ్ము కాదు, మెప్మా వాళ్ళ సొమ్ము కాదు, మేము కట్టుకున్న డబ్బు అది. మా దానికి వడ్డీ వచ్చింది అన్నారు. వడ్డీ స్టార్టింగ్ ఫస్ట్లో అయితే వడ్డీ పంచుదాం అన్నారు. అమ్మ మీరు డబ్బులు దాచుకోండి, మీ దానికి అప్పులు ఇస్తాం, వడ్డీ వస్తుంది, ఆ వడ్డీ మీకు సంవత్సరానికి పంచుదాం అన్నారు. ఇప్పటికొచ్చి 1 సంవత్సరం కూడా వడ్డీ పంచలేదు. మా వడ్డీ కూడా మళ్ళీ వడ్డీకి ఇస్తున్నారు. ఆ వడ్డీ వస్తుంది, అసలు వస్తుంది, ఈ 3 సారి లెక్కలు తేల్చడం లేదు. మీరు చెప్పండి అసలు ఈ ఆర్పీ ఉన్నారు కదా, ఆర్పీ వాళ్ళు ఏమైనా పెద్ద భారీ స్కామ్ జరిగింది అనుకుంటున్నారా? అసలు ఏం జరిగింది? ఈరోజు ఈ 300 మంది అయితే ఈ సభ్యులుగా ఉన్నటువంటి ఈ గ్రూపులన్నింటినీ కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారండి?
స్కామ్ అనేది మేము ఏమి అనమండి, కానీ తన బుక్లు ఏమైనా మాకు అప్పచెప్పి లెక్కలు అప్పచెప్పమని 3 నెలల నుంచి గొడవలు అవుతున్నాయండి. తను అప్పచెప్తేనే అందులో స్కామ్ జరిగిందో ఏమైందని మాకు తెలుస్తుంది. స్కామ్ గురించి కూడా తన ఆర్పి తప్పు చేసిందని మేము అనం. కాకపోతే ఏమంటే ఆ డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయన్న మాకు ఆశ ఉంటుంది. అవి రావని తేల్చి చెప్తారండి మెప్మా వాళ్ళు వచ్చి. అవి మీకు పనిచేస్తే మాకు జీతాలు ఉండవమ్మా, మాకు ఉద్యోగాలు పోతాయి, అలా పనిచేస్తే మీకు కంపల్సరీ SLF నడాలి అని చెప్తున్నారు. ఎవరు మీకు చెప్పింది ఎవరది? సీఎంఎం అండి, మెప్మా ఆఫీస్ నుంచి సీఎంఎం వచ్చారు. తన పేరు సన్యాసరావు గారు. తను వచ్చి ఇలా చెప్పారన్నమాట, ఆ పంచితే మా ఉద్యోగాలు పోతాయి, మా శాలరీస్ ఉండవు, మాకు అయితే ఇలా అవ్వదమ్మా, ఖచ్చితంగా మీరు SLF కట్టాలి, కంటిన్యూగా తరతరాలు అలాగా కట్టకపోతే గవర్నమెంట్ నుంచి మీకు ఏమి రావు, బ్యాంకులో లోన్ ఇప్పించడము అని అలా బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. కట్టమని అంటే ఇప్పుడు ఏ వాళ్ళకి కాకపోతే రేపు వస్తాయంటే మేము కడతాము, కానీ అవి రావు అని అన్నప్పుడు ఎందుకు కడతాము సార్ ఎవరైనా? అందులో తక్కువ అమౌంట్ లేదు, 2 లక్షలు 3 లక్షలు అయితే మేము ఊరుకుంటాం, 22 లక్షల పైన ఉంది అమౌంట్. మా అమౌంట్ మాకు పంచియండి. నచ్చిన వాళ్ళు SLFలో ఉంటారు, లేని వాళ్ళు తొలగిపోతామంటే దేనికి ఓకే చేయట్లేదు సార్. వాళ్ళు 3 నెలల నుంచి గొడవలు అవుతున్నాయి బూర్లపేటలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.